మోక్ష పథకంలో గృహస్థుడు ఎలా ఉంటాడు అని అడిగినప్పుడు భగవాన్ ఇలా అన్నాడు, మీరు గృహస్థుడని ఎందుకు అనుకుంటున్నారు? మీరు సన్యాసిగా బయటకు వెళితే మీరు సన్యాసి అనే ఆలోచన మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు ఇంట్లోనే ఉన్నా లేదా దానిని త్యజించి అడవికి వెళ్ళినా మీ మనస్సు మీతో పాటు వెళుతుంది. అహంకారమే అన్ని ఆలోచనలకు మూలం. ఇది శరీరాన్ని మరియు ప్రపంచాన్ని సృష్టిస్తుంది మరియు మీరు గృహస్థుడని భావించేలా చేస్తుంది. మీరు ప్రపంచాన్ని త్యజిస్తే అది గృహస్థునికి బదులుగా ఆలోచన సన్యాసిని మరియు ఇంటి వారికి బదులుగా అడవిలోని వాతావరణాన్ని మాత్రమే ఉంచుతుంది. కానీ మానసిక అడ్డంకులు ఎప్పటికీ అలాగే ఉంటాయి. అవి కొత్త పరిసరాలలో కూడా పెరుగుతాయి. పర్యావరణ మార్పులో సహాయం లేదు. అడ్డంకి మనస్సు. ఇంట్లో అయినా లేదా అడవిలో అయినా దాన్ని అధిగమించాలి. మీరు అడవిలో చేయగలిగితే ఇంట్లో ఎందుకు చేయకూడదు? కాబట్టి మీ వాతావరణాన్ని ఎందుకు మార్చుకోవాలి? మీరు ఇప్పుడు ఏ వాతావరణంలో ఉన్నా మీ ప్రయత్నాలు చేయవచ్చు. మీ కోరిక ప్రకారం పర్యావరణం ఎప్పటికీ మారదు.